కత్తి దాడితో తీవ్రంగా గాయాల పాలైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. చికిత్స తరువాత మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. సైఫ్ ఫ్యామిలీ కూడా ఊపిరి పీల్చుకుంటోంది. కానీ ఇంతలోనే మరొక చేదు వార్త ఆ కుటుంబానికి షాక్ ఇచ్చింది. వందల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు సైఫ్ ఫ్యామిలీని కలవరపెడుతున్న విషయం. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు ప్రభుత్వం ఎందుకని స్వాధీనం చేసుకోబోతోంది? కోర్టు తీర్పు సైఫ్ ఫ్యామిలీకి ఎగెనెస్ట్ గా ఎందుకొచ్చింది? ఇంతకీ సైఫ్ ఫ్యామిలీ ఆస్తుల విలువ ఎంత? బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పటౌడీ కుటుంబానికి చెందిన సుమారు 1500 కోట్ల రూపాయల ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు పటౌడీ ఆస్తులపై కీలక తీర్పు వెలువరించింది. పటౌడీ ఆస్తులపై 2015లో విధించిన స్టేని ఎత్తివేస్తూ తీర్పిచ్చింది హైకోర్టు. 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం పటౌడీ కుటుంబ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అవకాశాలున్నాయి. సైఫ్ అలీ ఖాన్ రాజవంశానికి చెందినవారు. చివరి నవాబ్ హమీదుల్లా ఖాన్ కు 3 కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు అబీదా సుల్తాన్ 1950లోనే పాకిస్తాన్కి వెళ్లిపోయింది. రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ భారత్లోనే ఉండిపోయారు. నవాబ్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడీని ఆమె పెళ్లి చేసుకున్నారు. దాంతో పటౌడీ ఆస్తులకు ఆమె చట్టపరమైన వారసురాలైంది. ఇక సాజిదా సుల్తాన్ మనవడే ఈ సైఫ్ అలీ ఖాన్. దీంతో పటౌడీ ప్రాపర్టీలలో కొంత షేర్ ఈయనకు వస్తుంది. ఖాన్ ఆస్తికి చట్టబద్ధమైన వారసురాలు ఆయన పెద్ద కూతురు అబీదా కాగా ఆమె 1950లో పాక్కు వలస వెళ్లిపోయారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద ప్రభుత్వానికి చెందుతుందని తెలిపింది. కానీ నవాబ్ రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ వారసురాలు సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్ ఈ ఆస్తిపై తమకు హక్కు ఉందని కోర్టును ఆశ్రయించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న పటౌడీ కుటుంబానికి 1000 కోట్లకు పైగా ఆస్తి ఉంది. దీనికి సంబంధించిన పలు వివాదాలు న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ బాల్యంలో గడిపిన ఫ్లాగ్షిప్ హౌస్, నూరుస్ సబా ప్యాలెస్, దారుస్ సలాం, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కోఫేజా ప్రాపర్టీ ఎనిమీ ప్రాపర్టీ లిస్టులో ఉన్నాయి. ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం దేశ విభజన తర్వాత పాకిస్తాన్ కు వెళ్లిపోయిన వ్యక్తులు భారత్లో వదిలిపెట్టిన ఆస్తులపై అధికారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. భోపాల్ ప్యాలెస్ సమీపంలోని ఫ్లాగ్షిప్ హౌస్ సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వారసత్వంగా దక్కింది. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తర్వాత సైఫ్ కి భోపాల్ నవాబ్ బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు. ఇప్పుడు పటౌడీ వంశానికి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన వారసుడు. భోపాల్ చారిత్రక రాచరిక రాష్ట్రాల ఆస్తులపై 2015 నుంచి ఉన్న స్టేను కోర్టు ఎత్తివేసింది. ఈ స్టే ఎత్తివేయడంతో ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీనం చేసే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో అపిలేట్ అథారిటీ ముందు తమ వాదనలు వినిపించాలని సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సహా సబా అలీ ఖాన్, పటౌడీ సోదరి సబీహా సుల్తాన్ ను హైకోర్టు ఆదేశించింది. పటౌడీ కుటుంబ సభ్యులను 30 రోజుల్లోగా అపీలేట్ అధికారి ముందు హాజరుపరచాలని జస్టిస్ వివేక్ అగర్వాల్ తో కూడిన ఏకసభ్య ధర్మాసనం కొన్ని రోజుల క్రితం ఆదేశించింది. కానీ నిర్దేశిత గడువులోగా పటౌడీ కుటుంబం తమ వాదనలు వినిపించలేదు. కోర్టు ఇచ్చిన గడువు ఇప్పటికే ముగియగా పటౌడీ కుటుంబం దీనిపై ఎటువంటి దావా వేయలేదు. తమ వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్ లో ఈ ఉత్తర్వులను సవాల్ చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం. వాస్తవానికి 2019లో సాజిదా సుల్తానాను చట్టబద్ధమైన వారసురాలిగా కోర్టు గుర్తించింది. కానీ ఇటీవలే ఆ తీర్పు ఆ కుటుంబ ఆస్తి వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.